సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మునియాశ్రమ ప్రాంత భూమి. అదిగో సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మునియాశ్రమం. ఇందు వేట కడంబరాలు ఎరుకలను దూరముగా పోయి వేటాడు. సత్యకీర్తి, చంద్రమతి లోని శాస్త్రి ఎంత దూరం ఉన్నారో చూచినము. అడియలేదు కదా, అంతటి వాడవే అగదు. మనం ఇచ్చట మునులు మనకు సందర్శనీయులే. ఈ ఆశ్రమం ఎవరిదో కదా స్వామి? దేవి, విశ్వామిత్రుడి నామశ్రవణ మాత్రమే ప్రశాంతమైన ఈ ఆశ్రమనందును నా మనం ఎలాగనో ఉన్నది స్వామి. అవును దేవి, నాకును అట్లే ఉన్నది. చిత్తం వేటికో కలవరపడుతున్నది. ఘోరమైన వేట కర్తూరము నిర్ణయం చేస్తే సాధాకరణ ఎత్తంపదు నీ చిత్తములో అట్లా ఉన్నది. అంతకన్నా మరి ఏమీ లేదు. అట్లే కావచ్చు. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుతున్నది. అలాగైనా ఈ గుమ్మాని సిగురుటాకులను సత్యం ఏర్పరచడం నా యొక్క కలంబు తెల్లగా అమర్చుకుని ఇంకొకసేపు సుఖనిద్ర పొందు స్వామి. ప్రయసి పగటి వేళ నిద్రకి ఏర్పడదు కాదు. నిద్ర నా స్మరణకు వచ్చను. నిన్నుట రేయిన అపరయామంపున నేను ఒక దుష్పప్పుడు కట్టిన దేవి. అయ్యో, అది కదా స్వామి.
నేను నిజ పురోహిత విద్వజ్జనంపులతో పేరులకు ముండా అతి మాత్ర తేజో విరాటి ఒక మణిరాకు కనుగొన నగ్ని కడముని వీచుండ సమీపించి అకారణంబుగా ఉన్నతంపైన సింహాసములని నన్ను నేలదోసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడముకు పారదోలగా అందు పడరాని పాటలు పడుతుంటుంది. ఇంతలో మెరుపు ఎంతటి స్వప్నమును కట్టిన స్వామి, ఇదంతయు మనకు అశుభమునే సూచించినది. నాకును అట్టి కలయ వచ్చినది నాథ, నాకును అట్టి కలయ వచ్చినది. దేవా దేవి, మీకు ఏ అశుభములు రావు. నిన్నటి జన్మన విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనము అతని వెంట తీసుకొని పోకుండా మనకడనే ఇచ్చినందులకు చిత్తమై పెట్టుకో విచారించుతూ నిద్రించుతుంది. దానిచే ఇట్టి కళలు వచ్చి ఉండవచ్చును. తోట కొమ్ములో తామదే తేలిదలవుతులో అది మానవులకు స్వప్నతో కనబడునటులే పదపదిగా కలవరంతో పలుకు ఎడలా కల్పభోజ రాజలోక బిడోజ జోహార్ జోహార్. సత్యకీర్తి ఈమె ఎవరో కనుగొనము. మేము మాతంగు ఆయన మా కులముతో పని అని మా ఆట పాట చూపు రాజా. వీరు పాడుతున్న గీతికలోని నాకు అంత అర్థం రుచింపలేదు కానీ వీరి కంఠస్వరము మాత్రం వీణానాదంతో శ్రోత ప్రేమగా ఉన్నది. ఈమెకి ముక్తాహారము బహుకృతిగా ఇచ్చిపోతుంది. మాతాంగారా, మా మహారాజు గారు మీ సంగీత కళాకాశములకు మెచ్చి ఇచ్చిన ఈ బహుమతులు ఇప్పుడు మాకెందరికి ముక్తహారం మీ అశ చేసే సొక్కుమున ఒక్కసారి నెలనించిన ప్రాణరాత్రం నరకలో కొదమ అడుగులున్న మనగారా మేలిలో మెరుపులున్న చిన్నవారా మెరుపులున్న చిన్నవారా
కీర్తి, ఈమె పాడుతున్న గీతికలోని నాకు అంత అర్థము రుచింపలేదు కానీ ఈమె కంఠస్వరము మాత్రం వీణానాదంతో శ్రోతప్రియముగా ఉన్నది. ఈమెకి ముక్తాహారము బహుకృతిగా ఇచ్చి పంపేది. ఓ రాజా, ప్రేమతో కోరి చేరి నీ కంటకు వచ్చినందుకు నన్ను కొట్టి తిట్టించుదా. మా తండ్రి గారిన విశ్వామిత్రంతో చెప్పి నీ ఉదురు తీర్చుకున్నా. నన్ను ఈ పేరుతో పిలవ. స్వామి ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలం వలె ఉన్నది. అయ్యో, ఇప్పుడు ఏమి జరుగు? నీవిప్పుడు ఎక్కడికి పోయేదవురా? అడుగును పెట్టి మా ఆశ్రమమునే కాక పాదమును కూడా వెంటబడుచున్నావు రా దుష్ట. ఓరి మాయావి ఓరి మాయావి ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షముగా వినయస్మరణము, పరోక్షముగా నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములో నచ్చుచునే ఉన్నదిరా మాయావి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమమునకు ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చునో త్వరత చెప్పుము. నీ మృగయా విహారమునకు మా వంటి జడదారుల ఆశ్రమం లేక పనికి రావాలి. పనికి వచ్చును మాలతో ధ్యాన లతా విధానములెల్లం గురించి సంపడించి కుసుమ వ్రాతములను రాల్చి కావల్లైన మా హరినాత్మకముల మతింపంబో ఇట్లాశ్రమం మెల్ల పవిత్ర వరుచునే కాక జీవులై వచ్చిన మా కూతురులను వ్యర్థంగా వాడించి తుదకు నాలుకలకు అయ బయలుదేరితివట. మీ తాతముళ్ళ వారికి ఏమి గట్టబెట్టిదివి? మొన్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? భూచక్రమందలి రాజులెల్ల పాదాక్రాంతుల యుండ నీవి చక్రవర్తి పదవుల విర్ర వీకుటంతయు మా వంటి మూడాశ్రములు పాడు చేయుటకే నాకు ఇది వరకు తెలిసినది కాదురా. నీవే మునర్చును, ఏమే మునర్చును, నీ ఎంట తిరుగుతూ ఇచ్చకములాడు పొట్ట పోషించుకొను ఆ దుష్ట వశిష్ఠుడని కొట్టివా? లేక నీ వనరించిన అపకృత్యములకు ప్రతివిధానం మనర్పకుండుటకు మేము అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన నా అపరాధమును క్షమింపుమయ్యా. ఓరివా చాలా అపరబ్రహ్మ అయిన విశ్వామిత్రుడినే ఎరగవా ఎట్లు? అపరబ్రహ్మను నెరమున వారెవరు మహత్వ?
నేనపర బ్రహ్మయ్యని అగ్ని మహాతేజమునకు దీటు రాకపోగా నిజముగా నీ వెరింగిన వాడైన చో ఎండ కన్నెరిగని సుకుమార శరీర లతామ తల్లి ఎన్నడు రాణిత కూతురు వచ్చి ముద్దుల వరాకుప్ప వరికిస్తాడు గంపెడు పేరాసుత వచ్చినందులకు వారి నాద రింపక పొగరుచే కండ కావరమున మమ్మని కూడా గనింపక నాలుకలు గోయబోయినది మమ్మెరింగియే. ఓహో అలాగునైనా నీ పట్ల ఉపేక్ష భావమునుండరాదు. నాలుకలు గోయుదున్న నీ నాలుకనిప్పుడే వేలు మునీంద్ర, నేను వివరించినవన్నీ తప్పులేదు. అయినను క్షమాగుణ సంపన్నులైనవి వంటి తపస్సులకు దీర్ఘకోపంపు చరణ మహాత్మ. పొగరు గలవాడి నలుచుట పోలుగా హౌరా ఏమీ వీని క్షమాగుణ సంపత్తి. కిరీటముపై తల్లి దుర్భాషలాడినను ఇతడు రవంతయైనను చెల్లింపకున్నాడు. అయినను విరాగులమయ్యి తపస్సు చేసుకొనుచున్న మాకికి దీర్ఘకోపము తగదు. హరిశ్చంద్ర, మీ తప్పులన్నీ మీ అందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము గనక మీ భయం విడిపి చేపట్టినాడు లెమ్ము. మా ఉపదేశం ముందు గలదు. నీ దాని మేరకు తప్పక ప్రవర్తించలేని మా కోపాన్ని నిశ్శేషముగా చల్లారగలదు. మహాత్మ, దేవుని ధర్మోపదేశమును పరిగ్రహించడానికి సిద్ధముగా మహాత్మ. కానీ పాప కార్యములకు నన్ను మీరు పురికొల్పుతురా మహాత్మ. హరిశ్చంద్ర, ఎట్టి పాప కృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక పుణ్యకృత్యములుగా మారవలసినవే. ఆహా, మీరు అపరబ్రహ్మల కదా. భల భల, నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసినవి కాబోలు. హరిశ్చంద్ర, అన్యాలోచనలేలా ఇచ్చిది వివాహం వాడుమా నేడు మా కన్యారత్నముల స్వరూపవతుల గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాబల వయోచిత కళామతల్లుల భూరి సౌజన్య శ్రీలవగింపు మింకను ప్రశస్త శ్రీ సుఖాభోగము. దైవమా, నా మాకు శాంతించుగా. మునీంద్ర, ఇది ఎన్నేళ్లలో సరైన ఉపదేశమా? అంతోడనే మాల కన్యలతో వివంశరాజుల రసప్రాగత్య నిపాటిదా వివాహం పైన వెళ్ళాలి
ఓరి మూర్ఖ సత్యకీర్తి, నీవిప్పుడు లేని సంబంధము కల్పించుకొని నిర్భయముగా మాతో ప్రతివాదము చేయుచున్నందుకు పిడుగుమ్మంటి శాపం ఇప్పుడే నీ మీద పడించుమే. ఓరి చెడుగా, నీవిప్పటి నుండి నీ శౌర్యమును మా వంటి జడదారులపై ఉపయోగించుచున్నావురా శుద్ధ ఆత్మ ఎరుగుగా పలిగిన పసివారిని క్షమింపమయ్యా. క్షమించినారము, ఇక మా ఆన నిర్వర్తింపు. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు వేరు నాకిట్టి దురోపదేశమును విద్యున పాడియా మహాత్మ. వంశము నిల్వనే సత్పుత్రుండు పుట్టను ఇహపరములను అన్నింటికి చెడు మార్గపున నేల ప్రక్కముందురయ్యా. దురంతం పైన ఇంటి పాపకర్మం ఆచరించి దురంతం పై ఇంటి పాపకర్మం ఆచరించి ముందు పరసౌక్యం మహాత్మ. ఓరి మూర్ఖ హరిశ్చంద్ర, నీ మేలు నీవు చూసుకొనలేకున్నాడు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యాదుత్తమ భోగములను విడిచి వెర్రివాడిందైన కలడా? ఆహా కలడా! నా కూతురులను పెళ్లి ఆడనన్నంత మాత్రం నీ కొరకు స్వర్గధారములు ఏమైనా తెరిచిపెట్టనని ఉండు అనుకుంటున్నాయేమి? నీలాంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అని వాక్యం వినడమో కావున వ్యర్థ ప్రతిపాదములు చాలించి చక్కదనాల చుక్కయ్యకు మా పెంపుడు కూతురు వివాహమాడి ఈ సామ్రాజ్యాదుత్తమ భోగములను యథేచ్ఛగా ఏలుకొమ్ము. ఇది ఎంతైనా సరైన బోధయ. మానుష జన్మ ఎత్తినందుకు పాపులు శిక్షించుతుంట పైన దండధరుడు అక్కడ ఉన్నాడయ్యాడ దుష్కారం లేకుండా పోకుండలేను కదా మహాత్మ. ఓరి వెకిలి ఏమి దండధరుడా? వాడెవడు అండ నేనుండ నీకు దాని నుండి కాపాడుటకే అరణంలిచ్చదా. హరిశ్చంద్ర, నీవు నా కూతురుల వివాహం ఆడే సందర్భంలో నేను నీకు కావలసిన అరణంలిచ్చదా. ఏమి కావలయునో అర్థింపుమా. సంతాన పుంగరులో చెక్కులరేని పెన్నిదులో చింతారత్నమో హేమ భూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వంలో ప్రపంచమో పురగాదీశ పనోళ్ళ సన్మన ఘనంభ ఇది ఏమియును కాక ఇంకేమియో
వాగితివి నా కూతురులను వివాహం మాడిన నీకు లోక నిందయా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి చేత పట్ట భద్రములు ఉండగా ఇతడే, 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 ఇతడే నూతన సృష్టికర్తయైన గాత్రేయుడను నటించు నిన్ను అందరమున నిలిపి జోరులిడలే. హరిశ్చంద్ర ఎవరెవరందువా నరా సురా అసుర నరసురాసుర యక్ష గంధర్వులే ఎందులకి పెక్కు మాటలు వృధా ప్రసంగములు ఇంతకు నీవు మా ఇచ్చి అపూర్వ విధువంపులతో పాటు మా పంచమ కన్యలను పరిగ్రహించువా లేదా తొలుత చెప్పు. మహాత్మా భోగభాగ్యం ఆశించి ప్రధానమైన క్షత్రియ ధర్మము తొలగి అధోగతి పాడుతాను. నా రాజ్య సర్వస్వమైన వీడరు కానీ అన్యకాంతర మాత్రం పరిగ్రహపుర మహత్వాలను హరిశ్చంద్ర ఆ మాట ఎండే నిలిచి ఉండుము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగుదు. చిరకాలము నుండి మరణ రాజ్యం వేలవలైన తలంపు నా మదిని బాధించుచున్నది. నేటికది నీ ఔదార్యము వలన నాకు లభించినది. కావున పట్టణమునకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించలను. అచ్చటి రాజపుత్రులు ఎవ్వరు అభ్యంతరం తెలుపుకుంటుటకు ఏది నీ రాజముద్రిక నిమ్ము ఆడి తప్పకుండుము ఆడి తప్ప ఆడి బొంకులను కాల్చుతురా మహాత్మా. రాజరికపు సౌఖ్యములు నిస్సారం పడవలదురా. నీలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్షలు తెలియదు. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని ఇంటిని నేటికి ఆ పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటపమునిపే యోచించుకొనవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనమేం? ఇక వేయి మాటలతోనేమి ప్రసంగాంతరమున పొరపాటు నేనిట్లాంటిని రాజ్యము నీకు ఇయ్యదలసినది కాదు అని స్పష్టంగా చెప్పుము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చేయను. నాథ ఏల సందేహించదురు స్వామి, సందేహించవలదు నాథ, సందేహించవలదు. నేనొక పాటిని తమకు తమకు కర్తవ్యం ఇదర కాళాచే మీకు ఒక్కరికి మాందాత్రాది రాజన్యులు ఎందరూ పాలించిరి.
ప్రాణేశ్వరి, నీవు నా పాలిని కలపలతవు. లోకమును అనుకూల దాంపత్యం ఇట్లుగా ఉండవలేను. లోనికేగి దారదారా సంప్రదంబంగు బంగారు బృంగము వైకుంఠ సతతదాన క్రియారనుడందు జగాన ప్రేరుందినాడ నీ కారణమున క్రతువులు నొచ్చి దేవతలు మెచ్చ యశంబు గనియంచినాడు నీ కారణమున విధిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారంగనైది చతురబ్ది వేష్టిత క్షతి పసంతతి ఎల్ల కనుసైగమెలంగే నీ కారణమున ఇంతకాలంబు నన్నాశ్రయించుకుంటే ఇప్పుడు ఇది తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొనుచుంటి సత్యవిత్తమ్ము కొరకు శ్రీ గుణోచారా రాజ్యలక్ష్మీ బ్రహ్మరిషోత్తమ, వాల్యూమ్ తగ్గించండి కొంచెం. బ్రహ్మరిషోత్తమ, రాజ్యనామము పరిగ్రహింపమయ్యా. ఇందులోకి నేను సిద్ధంగానే ఉన్నాను. దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి భక్తి సప్తపాదోని వేళ విప్రాజిత ఖండ మీకు గానముగా భావం ముందగ సంకలే కొసగుతిల్ భావం ముందగ సంకలే బ్రహ్మార్పణంబౌచు రాజలాంఛనముగా ఈ కిరీటము ధరించి ఈ ధారుణీ చక్రములా నిర్వక్రమముగా పరిపాలింపుకున్న మహాత్మా నిర్వక్రమముగా పరిపాలింపుకున్నమయ్యా. హరిశ్చంద్ర, నీ త్యాగము ముఖ్య. హరిశ్చంద్ర, ఉండుండము, ఇటు రమ్ము. మరలా ఏమి మహాత్మా? సింహాసనముపై కూర్చుండి రాజ్యం వేలు మాకు కానీ ఈ మణిభూషణములు మీకేలా. కావున మీ నగలన్నీ మా ఆశ్రమం నందే దిగవిడిచి వెళ్ళవలేను. పొమ్ము. అలాగనే మహాత్మా, మీ నగలన్నీ మీ ఆశ్రమం నందే దిగవిడిచి వెళ్ళేదను. అవును, హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యము వీడి అరణ్యమునబడి పోగుచున్నాడా? మరిప్పుడు వీతని వెంటబడి పీడించి అసత్యం ఆడించుదువా?
స్ఫురించినది. హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావింపునప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములను విడిచదనన్నాడే కాని అలనాడు యజ్ఞార్థమయ్యా నేను యాచించగా ఇచ్చదనన్న సొమ్ము ఇందు నిరూపించలేదు కదా. ఏదో ఏదో ఒక నెపము కావాలేను అతన్ని పీడించుటకు. ఓరి హరిశ్చంద్ర, అలరే ఎంతటి మోసగాడవునా, సత్యం వల్ల ఇప్పాటిదా ఫలవిత్తంబులు పాయసంబుగా భుజం పంచుదువా. కక్కిన కూటి కాశపడే దుర్బుద్ధు ప్రశంసింతురే. మా రుణధనమును ఎగవేయ భవనంచితివిరా. మునీంద్ర, ఎక్కడిదా రుణము? ఏమి ఎక్కడి దారుణంబ అసలు లేనే. ఎంతలో మరుపునకు వచ్చినదిరా. ఏమి ఎక్కడి దారుణంబ అసలు లేదా. ఏమి మోమెత్తి మా వంక తేరి చూసినట్లే ఎట్లు నోరాడునురా. ఆ మాట ఆడునది నాల్కా తాటి ధూలమా. నీ మర్యాదకు నిన్ను సత్యమూర్తి అని ఎట్లాను లోకము నాడు అలనాడు అక్కర యజ్ఞార్థం ఇచ్చినది రొక్కం ఎక్కడ దాచినాడవురా. ఎక్కడ దాచుదివిరా. మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించిన పాడియా మహాత్మ, ధరణి సర్వస్వము నీకే దానమోసి కట్టుబట్టలతో ఇట్లు నట్టడవిగి ధైర్యమున ఏగుతున్న మా తలను ఇంకా ఏరు ఎప్పుడు గట్ట చెల్లింపుడే. ఏమని వాగితివి ఇంకొక్క మారట్టి కూత కూసుని నాలుక ప్రీకించి గ్రద్దలకు వేసదను. చేతగాని యువరము నేర్చుటెందులకు పిదుపని ఇలాంటి తులువ కూతలు కూయటెందులకు. అలనాడు యజ్ఞార్థమయ్యా నేను యాచించగా నీ విచ్చదనన్న సొమ్ము అది మా సొమ్ము మీ మడుగుట లేని అప్పులు తలగట్టుటయా. అలాగునైనా నీవిప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా లేని అప్పులలోనే పోయినదా ఏమి? మహాత్మ, కోపింపకు మహాత్మ. ఒక్క మాసంపు గొడవ సంగిన ఏ పాటునైనా సరే మీ రుణము చెల్లించదు మహాత్మా. నన్ను క్షమింపు. అలాగున చేయము. మొదటనే ఇలా అడుగుకున్న ఎంత బాగుండును. పొమ్ము క్షమింపు మయ్యా. హరిశ్చంద్ర, ఆగాగుంటరమ్ము. ఏమి మహాత్మ? మా మనమ్మునొక సందేహము బాధించుచున్నది. ఏమది? నీకు దినదినము లభించు ద్రవ్య అన్నాపానాదుల కింద వేపర్కును మా రుణం పెట్లు తీరగలదు. ఎప్పటిదప్పుడు ఇచ్చినను పుచ్చుకులను మీకును మాకును సౌలభ్యంగానుండును. కావున నీపై నిలువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుణ్ణి పంపించుచున్నాడను. శిష్య నక్షత్రక హరిశ్చంద్ర, ఈతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుండు. ఈతడు చిన్ననాటి నుంచి గడుకు ఆరాపమున పెరిగినవాడు. ఆయాసమున కోరువాడు. ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్న గన్నం కూడా అడగనేరడు. కావున నీ వీనిని వేగన్నుల కనిపెట్టుచు ముప్పూటల వేల తప్పింపక నాకు మారుగా చూసుకొని చుమ్ము. సాధ్యమైనంత వరకు అలాగనే చూసుకుందరు మహాత్మా. నక్షత్రక, తొందర పడవలదు. సాధ్యాసాధ్యములు ముందున్నయి, మరియునవి నా చేతనున్నవి. నీవింక ప్రయాణములకు సిద్ధము కమ్ము. హరిశ్చంద్ర, మహాత్మ, నీ మేలు కోరుచున్న మాయంతని వాని ఉపదేశములు త్రోసివేసి పడరాని ఎగచాట్లకు తలమొక్కిపోవచున్నావు. నీకు నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయగు మా పెంపుడు కూతురుని వివాహమాడు. అట్లు కాదని నీవు పడం వాట్లు కుక్కలు పడం.
మహాత్మా పోరిండు మహాత్మా, అదంతా కూడా కర్మాధీన మహాత్మా. నటికి అదే అదే దైవాధీనం ఆ విధి నెరిగిన ధీనిది, ఆ విధి నెరిగిన ధీనిది చింతింపడపుడు దేనికి నైనా మడికి గాదినందరా నేను ఈ కష్టంలో అధికముగా భావించరా ఆకల్మాంతమనందీ సత్యస్థైర్యమన్యాదు కౌతూహల వృద్ధి చే అనుభవం చంచల నిత్యలయ సోమాలభ్యమేలేనితో మా గది ఎట్లయిన కాను మహాత్మా సరే సరే, పొమ్ము పొమ్ము. ఇనుప గద్దెల తల్లియకు పెద్దమ్మ కిర్రు చెప్పుల జోడు తొడుగుకొని నీకు ముందు త్రవదీచుండా నీవు నా మాటలు ఎట్లెందువు? పొమ్ము పొమ్ము. ఆయనను రోగికి పద్యాహారం ఎలా చమయగును లే పొమ్ము. నక్షత్రక గురోత్తమ, హరిశ్చంద్రుడు మనకి ఇచ్చేదన్న రుణము ఒక మాసంలో ఇచ్చినంట. కావున నీవి రాజు అంట ఏగి ఆయా ప్రదేశములయందు అతడు గణించిన రొక్కం బందొక్క కాసైన వేపర్ప నీయక అరణ్యమునకు వచ్చిన హరిశ్చంద్రుని అహోరాత్రులు దీర్ఘ యాత్రల చేత నలగం చేసి అన్నపానాదుల గడబాటును కలగం చేసి అతడి నిద్రాహారములు మాన్పించి అతని ధైర్యమును సడలించి ఆత్మస్థైర్యములకు విఘాతము కల్పించి అతని వెంటబడి పీడించి నొప్పించి ఒప్పించి ఎట్టులైనను ఒక్క అబద్ధమాడించి ఒక్కటి చాలుము. ఒక్కటైతే గురోత్మ అతడు ఆడలేదు కానీ 1000 అబద్ధములైన ఆడించగలడు. నక్షత్రగా ఆడుట కథడెవరు, ఆడించుటకు నీవెవరు? అన్నిటికీ నేనుండా ప్రయాణము నీవు సిద్ధము కమ్ము. అలాగనే గురోత్తమ, అతడు మనకి ఇవ్వాల్సిన ధనం ఎంత? నక్షత్రగా హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఆకాశమునందుగల నక్షత్రములు, భూమండలమందుగల ఇసుకరేణువులు ఆ రెంటిని గుణించగా వచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము. అతడు ఇచ్చుచునే ఉండవలేను, మనము పుచ్చుకొనుచునే ఉండవలేను, ఇంకా అప్పు తీరకనే ఉండవలేను. అందులకే కొలుచుటకు గాని లెక్కించుటకు గాని వీలు గాని పరిమాణము నేను ఇదివరకే నిర్ణయించుదని నీ వద్దాన్ని శ్రద్ధగా ఆలకించుము. అలాగనే గురోత్తమ. మాటలు దంతావలంబుపై బలవంతుండొక్కండు నిలచి పైకి రతనం వెంతటి దవ్వుగా రువ్వునో అంతటి అర్థం బసిగిన ద్రవ్యం తెచ్చిన సరిపోవు కదా. నక్షత్రక గురోత్తమ, ఇందు మరి ఒక ప్రత్యేకమైన విశేషం గలదు. అలా పైకి రువ్వబడిన రత్నము నా తపశ్శక్తి చేస కండ చేసి అచటనే స్తంభింపజేసేదను. ఇదే కొలుచుటకు గాని లెక్కించుటకు గాని వీలు గాని పరిమాణము. చక్కగా జ్ఞప్తి అంది ఉన్నదా? ఉన్నది గురోత్తమ. ఏమో మొదట సంధ్యావందనమే రాదని నుడివితివి కదా, మార్గ మధ్యములో మరిచిన ప్రమాదం ఉండును. ఏది ఒక్క మారు వల్లలేదు. చక్కగా గట్టి అందించుకోండి. అదిగో హరిశ్చంద్రుడు అరణ్యం పడిపోవచ్చున్నాడు. అరణ్య మార్గములు నీకు ఆకలి తప్పికలు అవ్వకుంటకు నిద్రాహారములు మాని నీవు నీవలస పడకుంటకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించుచున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విజయీ భవ, దిగ్విజయీ భవ. పోయిరమ్ము నక్షత్రగా పోయిరమ్ము. చూసితివా నీవు నుడివిన హరిశ్చంద్రుడి గతి ఏమైనదో?
కట్టుబట్టలతోడ నీడ నిలువ లేకుండాన్నట్లు చేసి అరణ్యములకు పంపించింది కదా. ఇప్పుడు చూడు, నీవు నుడివిన హరిశ్చంద్రుని గతి ఏమవునో. అరణ్యములకు చచ్చిన హరిశ్చంద్రుని అహోరాత్రులు దీర్ఘయాత్రల చేత నలగం చేసి అన్నపానాదుల గడబాటం కలగం చేసి అతని ధైర్యమును సడలించి నీవు నుడివిన హరిశ్చంద్రుని చేత లెక్కలేనన్ని బొంకులు బొంకించి మనిద్దరి పందెము ప్రకారము రే వశిష్ఠ, నీకు గుండు కొట్టించి పిండి చుక్కలు పెట్టించి గాడిద పైన కూర్చుండబెట్టి అమరావతి వీధుల వెంట ఉత్తర దిక్కున ఊరేగించుతూ నీకు సిగ్గొచ్చినట్లు చేసేదను.